వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఉండడం వల్ల కేటీఆర్ విమర్శిస్తున్నాడు. ఎక్కడ 5,000 కోట్లు, ఇక్కడ 5 లక్షల కోట్లు ఎక్స్ట్రీమ్. ఈ రాజకీయ నాయకులకు లక్షకు ఎన్ని సున్నాలు తెలుస్తలేదు సమస్య. అది లక్ష అంటే ఎన్ని సున్నాలు పెట్టాలి, 10 లక్షలకి ఇంకో సున్నా పెరుగుతుంది కదా, తెలుస్తలేదు. నేను ఏమంటున్నా అంటే 5 లక్షల కోట్లు అవాస్తవమే. మీరు చెప్పిన 5,000 కోట్లు కూడా తప్పే కదా అంటున్నాను. చాలా వ్యత్యాసం బాగుంది. 2 లక్షల కోట్లు మీరు ఎంత అగ్మైన 2 లక్షల కోట్లు అయితే వస్తాయో ఆయన 5 లక్షల కోట్లు పక్కన పెడతారు. ఎందుకంటే మీరు అన్నదేంటి, మొత్తం భూమి కలిపి చెప్తున్నాడు, అలా సగమే కదా యూజ్ అయ్యేది అంటున్నారు. కరెక్ట్, రోడ్లు వంగ సగమే. ఈ సగానికి 5 లక్షల కోట్ల 2.5 విడిచిపెట్టి 50,000 కోట్లు 1,00,000 కోట్లను వస్తాయా రావా? 1,00,000 కోట్లు ఎక్కడ, 5,000 కోట్లు ఎక్కడ? అంతే. ఇక్కడ దాని మీద కూర్చు కాలా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అగ్వకు వాళ్ళ భూములు కట్టబెట్టి ఆ భూముల పైసలు మళ్ళీ వీళ్ళు ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. ఇప్పుడు తాగేటోడు కడితే తాళ పన్నెండు వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు, కానీ అక్రమంగా చేసి వీళ్ళు లాభపడతారు. నిజంగా చెప్పాలంటే కేటీఆర్ గారు ఆరోపణ పక్కన పెడదాం, 10,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగే అవకాశం ఉంది ఇలా. అంటే 5,000 కోట్లకు వాళ్ళకి అప్పలంగా అమ్మేస్తారు, 50,000 కోట్లు మీరు ఇవ్వాల్సింది అంటారు, అట్లా 50,000 కోట్లు మిగతా పైసలు నొక్కేస్తారు అంటున్నాడు. ఇది జరుగుతుంది అంటారు. శ్రీధర్ బాబు గారు ఇక్కడ కూడా ఆయన ఆరోపణ సరాసరి ఇది ఆరోపణ ఇది సమాధానం అని చెప్తే కరెక్ట్ గా చెప్పలే కదా. ఆయన ఐటీ శాఖ మంత్రి మాజీ, ఇప్పుడు ఈయన ఐటీ శాఖ మంత్రి, ఈయన చెప్పాలి కదా, ఈయన కిందిగా వస్తాయి కదా. కానీ శ్రీధర్ బాబు గారు ప్రిపేర్ అయ్యి రాలే సార్, ఇవాళ ప్రెస్ మీటింగ్ ప్రిపేర్ అయ్యి రాలే. ఆయన ఆరోపణలకు మనం బ్లాక్ అండ్ వైట్ లో ఇది ఆరోపణ, ప్రశ్న ఇది, జవాబు ఏదని చెప్పగలిగాను. చెప్పినప్పుడు నేను కూడా అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న ఏవైతే అంటే జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆయన చెప్పడానికి వచ్చినట్టు కనిపించింది. కానీ మరి 5 లక్షల కోట్లకు 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పడంలో ఆయన కొంత విఫలమైంది. జీవోలు కూడా ఉన్నాయి కనుక ఉండటానికి ఇచ్చింది సార్. నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, ఉన్నాయి కనుక ఉండటానికి ఇచ్చారు. అది చదవడానికి రావద్దు కదా. జీవోలో ఏమున్నది, స్పష్టంగా 100% డైరెక్ట్ బెనిఫిషియరీ అది చెప్తున్నాను కదా. ఆనాడు ఆదిమాబాద్ యూనివర్సిటీలో ఒక మల్లయ్య అనడానికి 1000 గజాలు కేటాయించారు. ఆ మల్లయ్య వారసుడు ఎవడున్నా మల్లయ్యకే దక్కుతుంటే మాత్రం ఆటోమేటిక్ గా వాళ్లకు 100% అంటే బుక్ వాల్యూ ఎంతుందో అంత కట్టాలన్నారు. రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టుకుంటున్నారు, కొనుక్కున్నట్టే. కానీ ఏమైతుంది, ఇప్పుడు అమ్ముకోవడానికి వీలైతుంది. ఇప్పుడు అమ్ముకోవడానికి వీలేదు. ఇప్పుడు పరిశ్రమ దానిలో ఉన్న బాపతి ఏవి కూడా ల్యాండ్ కన్వర్షన్ కావు కనుక మీరు అంతేందుకు శ్రీనివాస్ గారు, నేను అడ్వకేట్ ను, ల్యాండ్ కన్వర్షన్ లో నాలా యాక్ట్ ఒకటి ఉన్నది. ఇప్పుడు మన అగ్రికల్చర్ ల్యాండ్ ను వేరే మారిస్తే నాలా యాక్ట్ ఒకటి ఉంది కదా. నాలా కింద ఎంత వసూలు చేస్తుంది తెలుసా? వాళ్ళ 12-13% వేస్తున్నారు. నాలా కింద ఒక 1000 గజాలు చూడండి లక్షలు అయితే. మరి అటువంటి అప్పుడు ఇక్కడ మరి నాలా అంత ట్యాక్స్ అని వసూలు చేయాలా లేదా అంటున్నాను. అగ్రికల్చర్ ల్యాండ్ ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్షన్ చేస్తానికే డబ్బులు వసూలు చేస్తుంటే మీరు మరి పరిశ్రమలకు కేటాయించిన భూమితో పరిశ్రమలకు 2 లాభాలు. అగ్రికల్చర్ లో అగ్రికల్చర్ లేబర్ బతుకుతారు, కానీ నాన్ అగ్రికల్చర్ కు వచ్చే కాలం నాలాకు వస్తే అభివృద్ధి చెందుతుంది. కానీ మీరు ఇప్పుడు పరిశ్రమలకు పెట్టిన భూమిని పరిశ్రమల కార్మికులకు జీతాలు దొరికితేనే కదా వాళ్ళు ఇచ్చింది. అడ్డి పావుసేరు 100 అప్పుడు రూపాయి కూడా ఇచ్చింది సార్ గజము. శ్రీనివాస్ గారు రూపాయి గజం ఇచ్చిన సందర్భాలు చూస్తాను నేను. లేదా ₹1,00,000 కదా, ఎక్కడ రూపాయి ఎక్కడ లక్ష. అటువంటి ఇప్పుడు ఏం చేయాలి, మీరు అప్పుడు కొనుక్కోవచ్చు ఆ రూపాయి కదా. కానీ వాళ్ళ నానేమంటున్నాం అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అది మార్కెట్ వాల్యూని చూసుకొని ఒక్కసారి సవరించాలి, రీసెంట్ గా సవరించాలి. దాన్ని బట్టి 100% ఏమో GOMS నెంబర్ ఒకటి ఉన్నది 23లో తెలిసింది, 100% ఏమో మల్లయ్య అంటే ఆయన ఉంటుంది. మల్లయ్య పుల్లయ్యకి అమ్ముకోండి అనుకోండి, ఆ పుల్లయ్యకు 200% అంటే అది 50,000 ఉంటే ₹1,00,000 ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, మొత్తానికి విలువైన సమయాన్ని అయితే విలువైన సూచనలు ఇచ్చారు. మొత్తానికి పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం ఇస్తున్నానని కాంగ్రెస్ చెప్తోంది. కానీ ఓవరాల్గా మరి లక్షల కోట్ల విలువ చేసే భూములను కేవలం 1000 కోట్ల కోసం మాత్రం ఈ కన్వర్షన్ చేయడం అనే ప్రక్రియ విషయంలో ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలి. ఎందుకంటే హైదరాబాద్లో భూములు ఎంత విలువైనవి తెలిసిందే. సో మరి రానున్న రోజుల్లో భూములు మరింత అంటే ధరలు ఆకాశానికి అంటుకునే పరిస్థితి, భూమి దొరికే పరిస్థితి లేదు.